హలో ఫ్రెండ్స్, సో ఈ వీడియోలో నేను మా ఫ్రెండ్కి జరిగిన ఒక రియల్ లైఫ్ హారర్ ఇన్సిడెంట్ షేర్ చేయబోతున్నాను. అసలు యాక్చువల్గా ఏం జరిగిందంటే, మేము ఇంటర్లో ఉన్నప్పుడు నాకు అర్జున్ అని ఒక ఫ్రెండ్ ఉండేవాడు అనమాట. సో అతను ఏం చేసేవాడంటే యాజ్ అ పార్ట్ టైం వర్కర్ హీ యూస్ టు వర్క్ ఇన్ అ పిజ్జా హట్. సో అతను పిజ్జా హట్లో వర్క్ చేస్తూ నియర్లీ 1 month అయిపోయింది. ఒకరోజు నైట్ ఏమైందంటే, పిజ్జా హట్లో ఇద్దరే ఉన్నారు, ఒకరు అర్జున్, ఒకరు అతని ఫ్రెండ్ ఎవరో ఉన్నారనమాట. సో వేరే అతను ఎవరైతే ఉన్నారో అతనికి ఒక ఎమర్జెన్సీ కాల్ వచ్చిన వెంటనే ఈ వెళ్ళిపోయాడు. సో ఆ రోజు నైట్ పిజ్జా హట్లో అర్జున్ ఒక్కడే ఉన్నాడంట. సో ఏమైందంటే, ఇంకా ఎంతసేపు అయిపోయింది, ఇంకా ఆర్డర్స్ ఏం రావట్లేదు కాబట్టి క్లోజ్ చేసేద్దాము, ఇంకా వెళ్ళిపోదాము ఇంటికి అని ఉన్నాడు. క్లోజ్ చేసేద్దాము అనేసరికి అతనికి ఒక ఫోన్ రింగ్ అవుతుంది. ఫోన్లో ఎవరో 4 large పిజ్జాస్ ఆర్డర్ ఇస్తారు. ఇచ్చిన అతను కూడా వాయిస్ చాలా భయంకరంగా ఎలానో ఉంటుంది, అంటే అన్యూజువల్ ఉంటుంది, మనకు తెలిసిపోతుంది కదా ఏ టోన్లో మాట్లాడుతున్నారు అని అలా ఉండే. సో ఇప్పుడు లార్జ్ పిజ్జాస్కి డెలివరీ చేస్తే అతనికి సంథింగ్ ఇన్సెంటివ్స్ కొంచెం ఎక్కువ వస్తాయి అని చెప్పేసి అతను ఆర్డర్ యాక్సెప్ట్ చేసేసుకున్నాడు. ఆర్డర్ యాక్సెప్ట్ చేసేసుకున్న తర్వాత ఇంకా పిజ్జాస్ అన్ని ప్రిపేర్ చేసేసుకొని పిజ్జా హట్ నుంచి ఆ లొకేషన్కి వెళ్ళిపోయాడు, ఏదైతే లొకేషన్లో డెలివరీ చేయాలి. సో ఆ లొకేషన్ చాలా దూరం ఉంది అంట. సరే ఇంకా వెళ్ళిపోదామని చెప్పి వెళ్ళిపోయేసరికి కొంచెం లేట్ అయిపోయింది. 12 నుంచి 12:30 అరౌండ్ 1 night అలా ఆ టైం అవుతుంది. అతను ఆ ప్లేస్కి రీచ్ అవ్వంగానే అక్కడ ఒక ఇల్లు ఉంది. ఆ ఇల్లు ఎలా అంటే, ఎన్నో ఇయర్స్ నుంచి ఎవరు ఉండకపోతే ఇంట్లో ఎలా ఉంటాయి ఇల్లులు, సంథింగ్ అలా ఉంటాయి కదా, స్కేరీ టైప్ ఇల్లు ఉంది. సో అర్జున్ ఏమనుకున్నాడంటే, అరే ఇక్కడ ఇంట్లో ఎవ్వరు లేరు, ఎలా వెళ్ళాలి నేను అనుకున్నాడు. అతనికి చూడగానే కొంచెం భయం వేసింది. ఆబ్వియస్లీ అలాంటి ఇల్లులు చూస్తున్నారు, అది కూడా నైట్ టైంలో భయం వేస్తుంది కాబట్టి యూజువల్లీ అతను కూడా భయం వేసిందంట. సో అతను తన మేనేజర్కి కాల్ చేసి, ఇక్కడ ఇంట్లో ఎవరు కనిపించలేదు, వెళ్ళిపోతాను అని చెప్పడానికి కాల్ చేస్తున్నాడు. అతను మేనేజర్ ఎత్తట్లేదు. సో ఆబ్వియస్లీ మేనేజర్కి చెప్పకుండా ఆర్డర్ క్యాన్సిల్ చేయడం అనేది వాళ్ళ దాంట్లో కొంచెం ఇష్యూ అవుతుంది అని చెప్పేసి అతను ఏం చేశాడంటే, మేనేజర్ ఎలాగో కాల్ లిఫ్ట్ చేయట్లేదు కదా, వెళ్ళి ఆర్డర్ ఇచ్చేద్దాము, డోర్ బెల్ రింగ్ చేసి చూద్దాము అని వెళ్ళాడు. డోర్ బెల్ రింగ్ చేయడానికి వెళ్తూ ఉండగా ఆ ఇంట్లో లైట్ ఆన్ అయిందంట. సో అర్జున్ ఏమనుకున్నాడు, అమ్మయ్య లైట్ అయితే ఆన్ అయింది, ఎవరైనా ఉంటారు వాళ్ళకి ఇచ్చేద్దాము, డెలివరీ ఇచ్చేసి పేమెంట్ తీసేసుకుందాం అనుకున్నాడు. సో 1, 2, 3 times రింగ్ చేశాడు, అయినా ఎవరు డోర్ ఓపెన్ చేయట్లేదు. దాంతో అతను ఇంకా రిటర్న్ వచ్చేస్తూ ఉంటే డోర్ సడన్ గా ఓపెన్ అయిపోతే తను లోపల వెళ్ళి చూశాడు. నాక్ చేసి ఇలా చెప్పాడు, పిజ్జా డెలివరీ మ్యామ్ అని చెప్పాడు. చెప్పంగానే ఇంకా ఎవరైనా ఒకరు లోపల నుంచి వచ్చి తీసుకుంటారేమో అనుకున్నాడు, బట్ ఎవ్వరు రాలేదు. బట్ లోపల ఒక రూమ్లో నుంచి అతనికి టీవీ సౌండ్ ఉంటుంది కదా, టీవీ సౌండ్ వినిపించిందంట. తెలంగాణ అక్కడ జస్ట్ టీవీలో ఏదో ఒక హారర్ కైండ్ ఆఫ్ సినిమానో ఏదో ప్లే అవుతుంది, బట్ ఎవ్వరు లేరు అక్కడ. అది చూసే అతను అసలు అదంతా చూసిన తర్వాత మనిషికి ఎంత భయం వేస్తుంది. సో ఆబ్వియస్లీ అతనికి భయం వేసి చెమటలన్నీ వచ్చేసి రిటర్న్ వెళ్ళిపోదామని వెళ్తున్నాడు. అక్కడ ఒక పెద్ద మిర్రర్ లాంటిది ఒకటి ఉందన్నమాట. ఆ మిర్రర్లో ఏంటంటే అతనికి తన వెనకాల ఎవరో నించున్నట్టు కనిపించింది, బట్ వెనకాల తిరిగి చూస్తే ఎవ్వరు కనిపించడం లేదు. అతనికి ఇంకా చాలా భయం వేసి రిటర్న్ తొందరగా పరిగెట్టి వచ్చి ఏం చేశాడంటే, తన బైక్ ఏదైతే ఉంటుందో స్టార్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాడు. కొంచెం దూరం వెళ్ళంగానే తన బైక్ ఇంకా ఏదో ఇష్యూ వచ్చేసి స్టార్ట్ అవ్వడం లేదు. అతనికి ఫుల్ భయం వేసింది. ఏం చేద్దాము అని చూసేసరికి అతని టైర్ ఏదైతే ఉందో అది పంచర్ అయిపోయి ఉందంట. ఇంకా పంచర్ అయిపోయింది, ఏం చేద్దామో చాలా చెమటలు వస్తున్నాయి. ఆ సమయంలో ఏం చేయాలో కూడా అర్థం కాదు. సో ఆ మిర్రర్లో చూశాడు. మిర్రర్లో చూడగానే ఏమైందంటే, ఆ మిర్రర్లో ఎవరో ఆ బైక్ దగ్గరికి వస్తున్నట్టు కనిపించింది తనకి రోడ్లో నుంచి. అది చూడంగానే ఇంకా ఫుల్ భయం వేసి ఇంకా బైక్ వదిలేసి కూడా పరిగెట్టాడంట పాపం. పరిగెట్టిన తర్వాత కొంచెం దూరం పరిగెట్టిన తర్వాత పోలీసులకు కాల్ చేసి ఇదంతా చెప్పేశాడు. ఇలా నేను డెలివరీకి వచ్చాను, ఇదంతా జరిగింది, అడ్రస్ కూడా పెట్టేశాడు. అదంతా అయిపోయింది. ఇంకా అది పెట్టేసిన తర్వాత పోలీసులు ఏమంటే, ఓకే మేము వస్తున్నాము, నువ్వేం భయపడకు, ఏదైనా సేఫ్ ప్లేస్లో వెళ్ళిపో
అని చెప్పారంట. అతను అక్కడ నుంచి ఉరుకుతూ వెళ్ళంగా పోలీసులు వచ్చేసారు. అప్పటికి మధ్యలో కనిపించారు. ఇతను ఆపి ఇదంతా జరిగిందంతా చెప్పారు. జరిగిందంతా చెప్పేసిన తర్వాత ఓకే మేము చూస్తాము, నువ్వైతే ఫస్ట్ ఇంటికి వెళ్ళిపో అని చెప్పి వేరే కానిస్టేబుల్ ని పంపించి అతను బైక్ మీద వెళ్ళిపోయాడు ఇంటికి. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ యాజ్ యూజువల్ ఇతను పనిలోకి వెళ్ళిపోయాడు. కొన్ని డేస్ అయిన తర్వాత పోలీసులు కాల్ చేశారు. కాల్ చేసి అసలు ఆ ఇంట్లో నువ్వు ఏదైతే డెలివరీకి వెళ్ళావో ఆ ఇంట్లో 3 years నుంచి ఎవ్వరు ఉండట్లేదు, మేబీ నీకు ఎవరైనా ప్రాంక్ చేసి ఉంటారు అది ఇది అన్నారంట. ఓకే, మేబీ ఒకవేళ ఆర్డర్ ఇచ్చి ప్రాంక్ చేసి ఉంటే, బట్ ఆ రోజు ఆ ఇంట్లో చూసిన దృశ్యాలన్నీ అర్జున్కి ఈ రోజు కూడా గుర్తుంటాయి. మేము ఎప్పుడైనా కలిసినప్పుడు మాట్లాడుతున్నవరే ఆ రోజు ఇలా జరిగింది కదా అని చెప్పి. బట్ ఆ రోజు అతను చూసింది చాలా భయంకరంగా ఉంది. ఇలాంటివి చెప్తే నమ్మబుద్ధి కాదు జనాలకి, బట్ మా ఫ్రెండ్కి అలా జరిగింది. సో మీకు కూడా ఇలాంటివి ఏమైనా జరిగాయా కామెంట్ చేసి చెప్పండి. ఇలాంటి వీడియోస్ మీకు నచ్చినట్లయితే నేను చెప్తాను, కామెంట్ చేయండి. బాయ్.